స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒక్కటే మనం మందులతో తగ్గించలేం. యెస్. ఇప్పటికీ మనం టాబ్లెట్స్ వేసుకుంటే అది టెంపరరీ రిలీఫ్ మాత్రమే వెన్నుపూస రిలేటెడ్ సమస్యలకి. పర్మనెంట్ రిలీఫ్ అంటే బాగా తీవ్రమైన తర్వాత సర్జరీ ఒకటే. సర్జరీ అంటే చాలామంది వెన్నుపూస సర్జరీ అంటే వీపునంతా ఇలా కోసేసి లోపల సర్జరీ చేస్తారనుకుంటారు. అవి పూర్వకాలం. ఇప్పుడు చాలా సింపుల్ సర్జరీ అనగానే మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేసుకుంటే గంటలో మీరు లేచి నడవచ్చు. ఇంతకుముందు ఉన్న పెయిన్ కూడా ఇప్పుడు ఉండదు. జస్ట్ కీ హోల్ సర్జరీ, మినిమం ఇన్వేజివ్ సర్జరీ అంటారు. అదేంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు డాక్టర్ శ్యామ్ సుందర్ గారు ఫ్రమ్ జెమటీన్ హాస్పిటల్స్. నమస్తే సార్. నమస్తే అండి. స్పైన్ సర్జరీ, మినిమం ఇన్వేజివ్ సర్జరీ అంటే ఏంటి సార్? ఫస్ట్ సర్జరీ అనగానే స్పైన్ అనగానే అమ్మో స్పైన్ సర్జరీయా, నో వి డోంట్ వాంట్ అనే ఫీలింగ్లో ఉంటారు. వై బికాజ్ ప్రీవియస్ డేస్లో స్పైన్ సర్జరీ అనే దాంట్లో అంత డెవలప్మెంట్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, ట్రైనింగ్ లేదు. సో దే యూస్ టు డూ విత్ బిగ్ ఇన్సిషన్స్, దే యూస్ టు కట్ ఫ్రమ్ బిలో టు అబోవ్ అండ్ దే యూస్ టు డూ లాట్ ఆఫ్ ఒక లంబార్ స్పైన్ సర్జరీ చేయాలంటే దే యూస్ టు స్టార్ట్ ఫ్రమ్ బిలో కౌంటింగ్ S1 నుంచి నెమ్మదిగా దే హావ్ టు కౌంట్ అబోవ్ అండ్ డూ ద సర్జరీ. So they used to do big incisions. That time there is no technology. So recovery కూడా చాలా స్లో ఉండేది, లాట్ ఆఫ్ పెయిన్ ఉండేది, టెక్నాలజీ లేదు, ట్రైనింగ్ లేదు, కాబట్టి కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉండేది స్పైన్ సర్జరీలో. అంటే కాళ్ళు పడిపోతాయి, బెడ్డెన్ అయిపోతారు, మళ్ళీ లేసి నడవలేరు, ఇలాంటివన్నీ చాలా ఉండేది. బట్ నవ్ డేస్ వీ హ్యావ్ వెరీ గుడ్ డెవలప్మెంట్ ఇన్ స్పైన్ సర్జరీ. వీ మూవ్డ్ అప్ టు రోబోటిక్స్ ఇన్ స్పైన్ సర్జరీ ఆల్సో, ఇంక్లూడింగ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ, మైక్రోస్కోపిక్ స్పైన్ సర్జరీ. సో ఇవన్నీ ఏంటంటే వీ రెడ్యూస్ ద డ్యామేజ్ ఆఫ్ ది టిష్యూస్, బోన్ డ్యామేజ్ కానీ మజిల్ డ్యామేజ్ కానీ మినిమల్, వెరీ మినిమల్కి రెడ్యూస్ చేసి వితౌట్ డిస్టర్బింగ్ మచ్ నార్మల్ అనటామికల్ స్ట్రక్చర్స్తో. సో ఓన్లీ విత్ ఏ స్మాల్ కట్స్, విత్ స్మాల్ కట్స్ వితౌట్ డిస్టర్బింగ్ ఎనీ టిష్యూస్. కట్ అంటే ఎంత ఉంటుంది సార్? మీకు హార్డ్లీ ఇప్పుడు మామూలుగా మైక్రో సర్జరీ అంటే ఇట్ విల్ బి అరౌండ్ 2 centimeters. 2 centimeters అంటే ఇంత ఉండొచ్చు. ఎండోస్కోపీ సర్జరీ 1.5 centimeter అంటే ఇంత. ఇదే అండి మీ సర్జరీకి మీ చర్మంలో దిగే అంటే కట్ చేసే స్పేస్ ఇంతే. ఎస్. సో అంత స్మాల్ కటింగ్లో వీ కెన్ డూ ద సర్జరీ. బట్ ఇట్ డిపెండ్స్, అంటే వాట్ కండిషన్ వీఆర్ డూయింగ్ అనేది డిపెండ్స్ ఉంటుంది. కొన్ని సర్జరీస్లో వీ పుట్ స్క్రూస్, కొన్ని సర్జరీస్లో వితౌట్ వీ పుట్టింగ్ స్క్రూస్ వీ ఆపరేట్. సో వితౌట్ పుట్టింగ్ స్క్రూస్లో మీరు ఎండోస్కోపిక్ సర్జరీ, మైక్రోస్కోపిక్ సర్జరీ. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే డ్యామేజ్ చాలా తక్కువ, బ్లడ్ లాస్, బ్లీడింగ్ అనేది చాలా తక్కువ, పేషెంట్ విల్ రికవర్ వెరీ ఫాస్ట్, పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. వీ యూస్ టు మొబిలైజ్ ఆన్ ద సేమ్ డే ఈవినింగ్, విల్ మొబిలైజ్ సేమ్ డే ఈవినింగ్ నడిపించి, మధ్యాహ్నం ఆపరేషన్ చేస్తే సాయంత్రం నడిపించేస్తారు. పెయిన్ ఉండదు అసలు, పెయిన్ వెరీ మినిమల్, బేరబుల్ పెయిన్ ఉంటుంది. దట్ ఈస్ బేరబుల్. ఇంతకుముందు అంటే ఈవెన్ మూవ్ అవ్వడానికి కూడా ఉండేది కాదు, దే వోంట్ యాక్సెప్ట్ పేషెంట్స్. సో వీ యూస్ టు మొబిలైజ్ ఆఫ్టర్ 2-3 days. బట్ ఇప్పుడు అలా కాదు, మార్నింగ్ వి ఆపరేట్ చేస్తే ఈవినింగ్ మొబిలైజ్ చేసి డిశ్చార్జ్ చేస్తాం, మైక్రోస్కోపిక్ సర్జరీస్ కానీ ఎండోస్కోపిక్ సర్జరీస్ కానీ. సో దట్ మచ్ అడ్వాన్స్మెంట్ ఈస్ దేర్ ఇన్ స్పైన్ సర్జరీ. సో నో నీడ్ టు వరీ, నౌ ఇట్ ఈస్ వెరీ సేఫ్ విత్ ట్రైన్డ్ హ్యాండ్స్. ఇంజనీరింగ్ అవుతున్న 20-22 ఏళ్ళకి జాబ్ వచ్చేస్తే 25-26కి తీవ్రమైన వెన్నుపూస సమస్యలు వచ్చేస్తాయి. అంటే కొన్నిటికి సర్జరీయే పరిష్కారం ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏంటి 26 ఏళ్ళకే. కానీ అలాంటి కేసులు అంటే 26 ఏళ్ళకి ఇంకా పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేస్తారా? ఎస్ అండి, దేర్ ఆర్ స్పెసిఫిక్ కండిషన్స్ అండి. సింపుల్ బ్యాక్ పెయిన్కి, సింపుల్ డిస్క్ డీజనరేషన్కి వీ డోంట్ సజెస్ట్. బట్ సేమ్ ఏజ్ గ్రూప్ ఇఫ్ దే హ్యావ్ సమ్ కండిషన్స్ లైక్ వాళ్ళకి ఆల్రెడీ కాళ్ళలో తిమ్మిర్లు మంటలు బాగా ఉండి ఈవెన్ దే కాంట్ వాక్ ఫర్ ఏ షార్ట్ డిస్టెన్స్, కొంతమందికి అయితే దే లూజ్ దేర్ యూరిన్ కంట్రోల్, దే కాంట్ కంట్రోల్ దేర్ యూరిన్ ఆల్సో. సో అలా కొన్ని మెడికల్ కండిషన్స్ ఉన్నాయి. అన్బేరబుల్ సివియర్ పెయిన్ కానీ, లేకపోతే కాడా ఈక్వినా సిండ్రోమ్ అంటాం, కాళ్ళలో ఏదైనా వీక్నెస్ ఆల్రెడీ డెవలప్ అవ్వడం కానీ, యూరిన్ మోషన్ కంట్రోల్లో ఏదైనా ఇబ్బందులు రావడం కానీ, ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటాయి. అవి ఉన్న వాళ్ళకి వీ డోంట్ కన్సిడర్ ఏజ్ ఎట్ ఆల్, వీ సజెస్ట్ దెమ్ సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ దే విల్ బి ఫైన్. అలా. సో స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్న వాళ్ళకి తప్పదు ఇంకా. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఫీమేల్ అనుకోండి సార్, ఒక పెళ్లి కానీ స్త్రీ అంటే నార్మల్గా పెళ్ళి అయిన తర్వాత చిల్డ్రన్ని బేర్ చేయాల్సి వస్తుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది, అలాంటి వాళ్ళకి స్క్రూ సర్జరీ అలాంటివి చేయాల్సి వస్తే చేస్తారు. స్క్రూస్ అనేవి ఇట్స్ ఓన్లీ బేసికల్లీ మేడప్ ఆఫ్ టైటానియం. అది మన బాడీతో రియాక్షన్ ఉండదు, ఇనర్ట్ మెటీరియల్ అంటారు. సో అది స్క్రూస్ వేయడం వల్ల మనకు బాడీలో పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. బట్ ఇక్కడ మల్టిపుల్ లెవెల్స్లో అంటే చాలా స్క్రూస్ వేసి
మల్టిపుల్ లెవెల్స్లో కనుక మనం సర్జరీ చేస్తే వాళ్ళ బెండింగ్ కొన్ని మూమెంట్స్ అనేవి రెస్ట్రిక్ట్ అవ్వచ్చు. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ప్రాబ్లం ఏం రాదా సార్? పొట్ట పెరిగినప్పుడు వెన్నుపూస మీద సమస్యలు ఏం పడవా? ఏం రావండి. ఇట్స్ వెరీ సేఫ్. స్క్రూస్ ఆర్ వెరీ సేఫ్. విత్ స్క్రూస్ కూడా మీరు నార్మల్గా ప్రెగ్నెన్సీ డెలివరీ అంతా మీరు నార్మల్ పీపుల్ ఎలా అయితే క్యారీ చేసుకుంటారో అలా చేసేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే స్క్రూస్ ఉన్నప్పుడు కొంతమంది ఎనస్థీషియా ఇవ్వడంలో, నడుములో ఇంజెక్షన్ ఇస్తారు కదా, అది ఇవ్వడంలో ఏదైనా కొంచెం ఇబ్బంది ఉంటే దే విల్ గివ్ అదర్ మోడాలిటీస్ ఆఫ్ ఎనస్థీషియా, అంతేగాని సర్జరీ వైజ్గా కానీ డెలివరీ వైజ్గా కానీ పోస్ట్ అండ్ ప్రీ డెలివరీ అలాంటి వాటిలో ఏం ఇష్యూస్ ఉండవు. దే కెన్ డూ ఎవ్రీథింగ్ నార్మల్. జెమటిన్ హాస్పిటల్లో నెలకి ఎంతమంది వస్తుంటారు సార్ ఇలాంటి స్పైన్ సర్జరీ గురించి? We see lot of patients, 20-25 patients per day will see spine OP అండి. But in that only around 5 to 10 patients need surgical indications. So according to their requirement we do the surgeries and most of the patients will get better. సో మీరు కూడా సమస్యలతో అంటే వెన్నుపూస సమస్యలతో ముఖ్యంగా బాధపడుతుంటే జెమటిన్ హాస్పిటల్లో మీరు చూపించుకోవచ్చు. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.